హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని భావిస్తున్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అంజుదాస్ వ్లాగ్స్. సో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన కోసం ఒక్క 10 మినిట్స్ కేటాయించుకోవాల్సిందే. బికాస్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడం కోసం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడం కోసం, మన హ్యాపీనెస్ కోసం. మనం హ్యాపీగా ఉన్నామంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. సో 10 మినిట్స్ కేటాయించేద్దాం, వచ్చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫేస్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకంటే ఫేస్లో ఉన్న అన్వాంటెడ్ ఫ్యాట్ బర్నింగ్ కోసం అండ్ ఫేస్లో ఉన్న కొలాజిన్ లెవెల్స్ బూస్టప్ ఇవ్వడం కోసం అండ్ ఫేస్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో మంచిగా జరగడం కోసం అండ్ ముఖ్యంగా మనం అందంగా కనపడడం కోసం. సో ఈ ఫేస్ ఎక్సర్సైజ్ చేయవలసిందే. ప్లీజ్ కమ్. ఎక్సర్సైజ్ చేయడానికి ప్రత్యేకించి టైం కేటాయించనవసరం లేదండి. కుకింగ్ చేస్తూ చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు, మనం జర్నీ చేస్తూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో 5 ఎక్సర్సైజ్ మీకు చేస్తాను. సో ఫాలో మీ. నెక్ ఎక్సర్సైజ్. నెక్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్నింగ్ అయ్యి నెక్ స్లిమ్గా కనిపించడం కోసం నెక్ని అప్ అండ్ డౌన్, నెక్ అప్ డౌన్, లెఫ్ట్ రైట్. ఇలా 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్. ఇలా ఒక 10 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. ఫేస్లో డబల్ చిన్ అండి. డబల్ చిన్ అంటే ఈ గడ్డం కింద ఒక బెలూన్ లాగా ఉండిద్ది కదా, అది క్యూర్ అవడం కోసం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ మనం ఆవులింత తీసుకున్నట్టు ఒక 5 టైమ్స్ చేసేద్దాం. మన ఫేస్ అంతా మీరు ఎంత వరకు చేయగలరో అంతవరకు కూడా ఫేస్ అంతా ఒక్కసారి ఇలా 5 టైమ్స్. మనకి ఒక పెద్ద ఆవలింత వస్తే ఎట్లా చేస్తామో అట్లా అనమాట. దానివల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. సో డబల్ చిన్కి వచ్చేటప్పటికి ఫ్లై కిస్ అనమాట. మనము పైకి హెడ్ని కొంచెం లిఫ్ట్ చేసి పైకి కిస్ చేయటం అనమాట. ఇలా ఒక 10 టైమ్స్ చేస్తే టంగ్ ఎక్సర్సైజ్. టంగ్ ఒకసారి బయటికి ఒకసారి లోపలికి చేయడము అండ్ లెఫ్ట్ రైట్ టంగ్ని అటువైపు ఇటువైపు తిప్పడం. కొంచెం ఫేస్ లిఫ్ట్ చేయాలి, జస్ట్ కొంచెం ఇట్లా లిఫ్ట్ చేసి టంగ్ని ఇలా 30 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. ఈ లాఫింగ్ లైన్ టైట్నెస్ కోసం, డౌన్ లిప్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. మన టంగ్తోని లోపల బుగ్గల లోపల స్కిన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో ఇలా రిలాక్స్. మళ్ళీ నెక్స్ట్ ఈ సైడ్ కూడా రిలాక్స్. నెక్స్ట్ మన టంగ్తోని లిప్ ఏరియా మొత్తం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. రిలాక్స్. దెన్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్. నెక్స్ట్ ఫ్లై కిస్ అనమాట. మనము పైకి హెడ్ని కొంచెం లిఫ్ట్ చేసి పైకి కిస్ చేయటం అనమాట.
ఇలా ఒక 10 టైమ్స్ చేస్తే ఈ లైన్ షేప్ అవుట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న మజిల్ అంతా కూడా టైట్గా అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి షేప్ అవుట్ అవ్వకుండా ఉండిద్ది. ఫేస్ స్లిమ్ కోసం అండ్ ఫైన్ లైన్స్ తగ్గించడం కోసం, డౌన్ లిప్ తగ్గించడం కోసం ఈ ఎక్సర్సైజ్ మంచిగా పనిచేస్తుందండి. మన ఏబిసిడిలో ఈఓ 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 బయటకంటే అందరూ నవ్వుతారండి. కొంచెం ఫేస్ ఎక్సర్సైజెస్ ఫన్నీగా ఉండిద్ది. సో సౌండ్ లేకుండా మనం సైలెంట్గా చేసుకుందాం. మనకి ఈ బొగ్గలు ఇలా జారిపోకుండా టైట్గా ఉండాలంటే బొగ్గల నిండా గాలి ఫుల్ చేసి లెఫ్ట్ టు రైట్ ఇట్లా చేయాలన్నమాట. 5th ఎక్సర్సైజ్ వచ్చేసి ఐ బ్యాగ్స్ ఉంటాయి కదండి, కింద ఐస్ కింద బ్యాగ్స్, ఈ స్కిన్ అంతా సాగ్ అయిపోయి డల్గా కనిపిస్తూ ఉంటుంది. దానికోసం ఈ ఎక్సర్సైజ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, ఈ 2 ఫింగర్స్తో ఐస్ని కొంచెం ఇట్లా లిఫ్ట్ చేసి క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్. రిలాక్స్. ఐస్ వచ్చేటప్పటికి రౌండ్గా తిప్పడం అనమాట. లెఫ్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇంతే అండి. దాని తర్వాత ఈ 5 ఎక్సర్సైజ్ మంచి యూస్ఫుల్గా ఉండిద్దండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సండే. బాయ్ అండి.